ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయము చాలామందిని తొలుస్తుండేటువంటి ఒక క్వశ్చన్. అయితే నేను ప్రతి ప్రశ్నకి అంటే ప్రతి అనుమానానికి చాలా చాలా వీడియోలు చేశాను. నేను సుమారు ఒక 400కు పైగా ఉన్నటువంటి వీడియోలలో చాలా వాళ్ళ డౌట్లన్నిటికీ కూడా క్లియర్గా నేను ఉదాహరణలతో సహా ఇవ్వడం జరిగింది. అయితే 400కు పైగా వీడియోలు ఉండడం మూలాన అసలు అవన్నీ చూడడం వీళ్ళకి కష్టమవుతుంది. సో ఏదో మహా అంటే ఒక 50-60 సెర్చ్ చేసేసి మళ్ళీ గురువుగారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇది చాలామందికి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, అసలు డేట్ ఆఫ్ బర్తే ఉండదు. కొంతమందికి ఉంటుంది, డేట్ ఉంటుంది, కానీ ఎప్పుడు పుట్టారు అనేటువంటి సమయం ఉండదు. ఇవి రెండు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాంతము అంటే లొకేషన్ అనేటువంటిది కూడా ఉండదు, పలాని ఏరియా అనేది. సో ఒక జ్యోతిషము అనేటువంటివి ఈ విషయాలను చాలా స్ట్రిక్ట్గా పరిగణలోకి తీసుకుంటుంది.